నా ప్రభువుకు నేను ఏం చేయగలను? రక్షకునిగా వచ్చిన నా ప్రభు కొరకు నేను ఏం చేయగలను? ఈ లోకములో నా కొరకు మరణించుటకు వచ్చిన ప్రభువునకు నా కొరకు ఒక రోజున ఆయన మరణించి ఆయన రక్తముతో నా పాపములన్నీ కడిగివేయాలని వచ్చిన నా ప్రభు కొరకు నేనేం చేయగలను అని ముందుగా ఆమె ఆలోచించింది. కాబట్టి మరి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం ఏమి చేయగలను అనే ఒక ప్రశ్న ఉంది చూసారా? అది ఆమె తలంపులోనికి రావడం ఎంతో గొప్ప సంగతి. ఎప్పుడైనా మనకు అలాంటి తలంపు వచ్చిందంటారా? ఎప్పుడైనా మనకు అలాంటి మనసు కలిగిందంటారా? నా ప్రభు కోసం నేనేం చేయగలను? దేవుని పిల్లలారా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారు. అందరూ ఒక విధంగా చేయరు. ఒక్కొక్కరు దేవుని కొరకు, ఈ గొప్ప పరిశుద్ధుని కొరకు నేనేం చేయగలను అని మరి చాలామంది చాలా రకాలైన కార్యాలు ప్రభువు కొరకు చేశారు. చివరికి తమ ప్రాణాలనే అర్పించిన హతసాక్షులైన వారు ఉన్నారు. చివరికి తమ జీవితాలను అంకితము చేసేసిన హతసాక్షులైన వారు ఉన్నారు. అయితే ఒక స్త్రీగా ఈమె ఏం చెయ్యాలి నేను అని తలంచినప్పుడు ప్రియమైన వారలారా, ఆయన గొప్పతనానికి, ఆయన ఘనతకు, ఆయనకు చెల్లించడానికి ఏదీ సరిపోదు. తన జీవితం అంతా ఇచ్చి వేసినా చాలదు. కానీ అయినప్పటికీ కూడా ఆమె హృదయంలో ఉన్నది, నేనేం చేసినా, నాకు కలిగినది దేనినిచ్చినా సరే నేను నా ప్రభువు కొరకు నేనేమీ చెయ్యలేను. ప్రియమైన వారలారా, అందుకే ఆ రోజు ఆమె అనుకున్న తలంపు, ఆమెకు వచ్చిన ఈ తలంపును బట్టి ఈ గొప్ప వెలగలిగిన ఆ అచ్చ జటా మాంసి అత్తరు తీసుకుని వచ్చింది. అత్తరు కొనుక్కొని వచ్చింది. చాలామంది దేవునికి అర్పిస్తారు, కానీ నేను దేవునికి ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు విలువ కలిగినవి తీసుకుని వచ్చి ఇవ్వాలనుకుంటారు. మనకి ఆరంభంలోనే ఒక ఎగ్జాంపుల్ అనేది ప్రభు చూపించారు. ఆది కాండంలోనే మనము చూసినట్లయితే అక్కడ ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన ఇద్దరు కుమారులలో పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబెలు, వారిద్దరిని గూర్చిన ఎగ్జాంపుల్ అనేది మనం చూస్తాం. కయీను దేవునికి అర్పణ ఇచ్చాడు, కానీ ఆయన ఇచ్చిన అర్పణ శ్రేష్టమైనది కాదు అని మనం చూస్తున్నాం. ఆయన ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? హేబెలు అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు అంటే, కయీను తాను ఇచ్చినటువంటి అర్పణ, తాను తెచ్చిన ధాన్యము, తాను పండించిన పంటలోనిది దశమ భాగముగా దేవునికి అర్పించవలసిన సమయంలోనట తాను కష్టపడింది నేను, సంపాదించుకున్నది నేను, ఇది దేవుడికి ఇవ్వాలా? ఇవ్వకపోతే దేవుడు ఏమనుకుంటాడు అన్నట్టుగా సంశయముతోనూ సణుగులతోనూ ఇచ్చాడు గనుక కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. మరి హేబెలు ఎలా ఇచ్చాడు? ఈ ఇచ్చినటువంటి ఈ యొక్క పశువులన్నీ కూడా, ఈ యొక్క గొర్రె మేకలన్నీ కూడా, కలిగిన సమస్తము కూడా సృష్టికర్త అయిన దేవుడు తండ్రి ఇచ్చారు కనుక ఆయనకు ఇచ్చేటువంటిది శ్రేష్టమైనదిగా ఇవ్వాలని చెప్పి ఆయనకున్నటువంటి ఆ యొక్క గొర్రెల మందలలోనిది శ్రేష్టమైన దానిని తీసుకొచ్చి దహన బలిగా దేవునికి సమర్పించాడు. కాబట్టి ఆయన హేబెలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవుని స్తోత్రం. కనుకనే గమనించండి, మనము ఏది దేవునికి ఇవ్వాలనుకుంటామో ఇవ్వాలనుకున్నది ఎప్పుడూ కూడా ఘనంగా ఉండాలి. దేవునికి ఇచ్చేది ఏదైనా సరే అది పరిశుద్ధంగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి. మనకు కూడా మన హృదయాలు ఇస్తున్నాం, ప్రభువా ఇదిగో నా హృదయార్పణ అంటాం. కానీ మన హృదయాలు ప్రభువుకి ఇచ్చినప్పుడు ఈ హృదయము అర్పణగా ఇచ్చేస్తాము, నా హృదయం తీసుకొని ఆయన అంటాం. కానీ ఈ హృదయం ఎలా ఉందో, ఇది పరిశుద్ధంగా ఉందా? శుద్ధి చేయబడిన హృదయమేనా? పాపమును విడిచిపెట్టిన హృదయమేనా? నీతిగా ఉన్నటువంటి నీతిమంతులంగా మనం జీవించుతున్న పరిస్థితిలో ఈ హృదయం ఉన్నదా?
లేకపోతే మన హృదయం నుండి ఏదైనా దుమ్ము ఆ దోపును అంతా కూడా హృదయంలో ఉంచుకొని మన హృదయాలను మరి కయ్యను వలె ఒకవేళ అలాగున దేవునికి ఇచ్చుచున్నామా? అలాంటి అర్పణ ఆయన అంగీకరించాడు కనుక హృదయపూర్వకమైన అర్పణ ఆయనకు అర్పించాలి.